హాయ్ ఎవ్రీవన్, నేను ఇవాళ మీ అందరి కోసం ముక్కాల ముక్కాబులు అనే ఫేమస్ సాంగ్కి ఈజీగా అండ్ స్టైలిష్గా డాన్స్ అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు ఫాలో అవుతూ మంచిగా డాన్స్ అయితే నేర్చేసుకోండి. అంతకంటే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం ఎటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే చాలా ఈజీగా డాన్స్ చేయగలిగేలాగా ఈ సమ్మర్కి ఆన్లైన్లో డాన్స్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాను. ఈ క్లాసెస్ వచ్చి ఎవ్రీ సాటర్డే సండే మార్నింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది. మీకు ఏ బ్యాచ్ టైమింగ్స్ కంఫర్టబుల్గా అనిపిస్తాయో మీరు ఆ బ్యాచ్కి ఎన్రోల్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎవ్రీ డాన్స్ సెషన్లో కొత్త సాంగ్స్ని తీసుకొని వాటిని 1 minute వరకు మీకు డాన్స్ని అయితే టీచ్ చేయడం అయితే జరుగుతుంది. రీసెంట్గా ఒకటే సాంగ్కి డాన్స్ చేస్తుంటే చూసే వాళ్ళందరూ బోర్ ఫీల్ అయిపోతున్నారు. అందుకని మనం ప్రతి సెషన్లో కొత్త సాంగ్ నేర్చుకుంటూ వాటన్నింటినీ ఒకటే సాంగ్ లాగా మిక్స్ మ్యాషప్ చేసి నేను మీకు MP3 కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా నేను ప్రతి క్లాస్లో నేను మీకు ఏవైతే డాన్స్ మూమెంట్స్ టీచ్ చేస్తానో వాటిని సెపరేట్ వీడియో చేసి మళ్ళీ మీకే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దట్ ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా మర్చిపోయినా సరే ఆ వీడియో చూస్తూ మళ్ళీ ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఎన్రోల్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే డాన్స్ నేర్చుకుందాం, వచ్చేయండి. They wanna say my name, but they holding back. They wanna say they hate, but they know it's cap. I ain't play no games, I just do that's fact. And I don't feel no shame, it's a mood you lack. I go crazy, nah, but I ain't lazy. Track after track, I work on the shit daily. Pass me the jack, right as fuel, got me hazy. About to unpack all these things I've been chasing. I've got visions in my head, like memories after death. To be a legend instead of something you can forget. I'm living up every breath, I'd rather lead than be led. I'll fill the seeds as I spread, with every word that I've said. ఎస్ ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మీకు ఆపోజిట్లో అయితే చేస్తున్నాను. అంటే నేను ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తుంటే మీరు డైరెక్ట్గా అక్కడ రైట్ హ్యాండ్ అయితే యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఇది మీకు రైట్ ఉంటుంది, ఇక్కడ మీకు లెఫ్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ మూమెంట్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ మూమెంట్ చేసే ముందు స్టార్టింగ్ పోజ్ అయితే ఇలా ఉంటుంది. మీరు రైట్లోకి ఇలా ముందు పెట్టుకొని మీ హ్యాండ్స్ రెండు ఇలా పైకి పెట్టుకొని హెడ్ని ఇలా బెంచ్ చేసి ఉంచండి. ఇది స్టార్టింగ్ పోజ్. ఇక్కడ నుంచి చూడండి, ఫస్ట్ మూమెంట్ చెప్తాను. మీ రైట్ లెగ్ ఉంది కదా, ఇలా పక్కకు మూవ్ చేస్తూ నెమ్మదిగా ఈ లెగ్ మీద బెంచ్ చేయాలి. చూడండి, ఈ లెగ్ ఫోల్డ్ అయి ఉంటుంది, ఈ లెగ్ కంప్లీట్గా స్ట్రెచ్ చేసి ఉంచుతాం. ఓకేనా? ఇలా పైనుంచి నెమ్మదిగా కిందకైతే వెళ్ళాలి. ఓకే, ఇలా వెళ్తున్నప్పుడు మీ రైట్ హ్యాండ్తో ఇలా క్యాప్ని హోల్డ్ చేసి 1 2 3 4 ఇలా 4 times హెడ్ మూవ్ చేస్తూ వెళ్ళండి. రెండు ఒకేసారి చేయండి. ఇప్పుడు 1 2 3 4. ఓకే, ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోకూడదు, నెమ్మదిగా 4 times మూవ్ చేస్తూ మనం ఈ పొజిషన్కి అయితే రావాలి. వన్స్ ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, లెఫ్ట్ హ్యాండ్ షిఫ్ట్ చేశాను. ఇందాక రైట్ హ్యాండ్తో హోల్డ్ చేశాం కదా, ఇప్పుడు 4 times అయిన వెంటనే లెఫ్ట్ హ్యాండ్తో క్యాప్ని హోల్డ్ చేసి ఈసారి ఈ లెగ్ మీద బెండ్ అవ్వాలి. ఇలా 1 2 3 4 ఇలా బెండ్ చేస్తూ పైన మళ్ళీ హెడ్ మూవ్ చేయండి. 1 2 3 4 ఇలా ఒకసారి రైట్ లెగ్తో ఇంకొకసారి లెఫ్ట్ లెగ్తో మూమెంట్ అయితే చేయాలి. సో ఇలా ఉండండి. ఇప్పుడు నాతో పాటు కలిపి చేయండి. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇలా ఒక చేత్తో హ్యాండ్తో మీరు క్యాప్ని హోల్డ్ చేస్తుంటే ఇంకో హ్యాండ్ చూడండి ఇలా పాకెట్ దగ్గర టచ్ అయి ఉండాలి. ఓకే, ఇంకొకసారి చేయండి. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8. ఇక్కడ 8th టైం మీరు చేస్తున్నప్పుడు మీ లెగ్ని అయితే ఈ విధంగా క్లోజ్ చేసేయండి. అంటే మనం 3 times చేసి 4th time లెగ్ని అయితే క్లోజ్ చేస్తాం. చూపిస్తాను చూడండి. 1 2 3 4 ఇలా వచ్చేస్తాం. ఇక్కడ నుంచి మళ్ళీ మనం రైట్ సైడ్ టర్న్ అవుతూ లెగ్ని ఈ విధంగా పైకి అయితే మూవ్ చేయాలి. ఇప్పుడు దీనికి లెగ్ మూమెంట్ చూపిస్తాను చూడండి. ముందుగా మీరు ఏం చేయాలంటే మీ రైట్ లెగ్ని ఈ విధంగా పైకి పెట్టుకోవాలి. తర్వాత ఇది ఎప్పుడైతే కిందకి వెళ్తుందో ఆ టైంలో లెఫ్ట్ లెగ్ పైకి పెట్టాలి. మళ్ళీ రైట్ లెగ్తో ఓపెన్ చేస్తూ లెఫ్ట్ లెగ్తో క్లోజ్ చేస్తాం. లెగ్ మూమెంట్ ఒకటే చేయండి. 1 రైట్ లెగ్ ఓపెన్ చేశాను, 2 లెఫ్ట్ లెగ్తో క్లోజ్ చేశాను, మళ్ళీ 1 2 1 2 1 2. ఈసారి లెఫ్ట్ సైడ్ చేయండి. 1 ఈసారి లెఫ్ట్ లెగ్ పైకి ఉంటుంది,
రైట్ లెగ్ క్లోజ్ ఉంటుంది. మళ్ళీ 1 2 3 4 5 6 7 8. సో లెగ్స్ అనేవి ఈ విధంగా షిఫ్ట్ చేస్తూ వెళ్ళాలి. ఓకేనా? మళ్ళీ రెండు వైపులా చేయండి. పొజిషన్ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఇటువైపు 1 2 3 4 5 6 7 8. ఇలా చేస్తున్నప్పుడు హెడ్ మూమెంట్ చూడండి. లెగ్ పైకి వెళ్తుంటే హ్యాండ్ కూడా పైకి వెళ్ళాలి. ఓకేనా? ఎల్బో ఉంది చూసారా? ఇలా పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వస్తుంది, మళ్ళీ పైకి వెళ్ళి కిందకి వస్తుంది. ఇలా చేయండి. 1 2 3 4 5 6 7 8. ఇటువైపు కూడా ఇలా హ్యాండ్తో హ్యాట్ని హోల్డ్ చేసి 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా మూవ్ చేస్తాం. ఇప్పుడు రెండు కలిపి చేద్దాం. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 క్లోజ్ చేయండి. 3 4 5 6 7 8. ఇప్పుడు లెఫ్ట్ సైడ్. 1 2 3 4 5 6 7 8. వన్స్ ఇలా ఎండ్ అవగానే ఇప్పుడు చూడండి, మీ రైట్ లెగ్తో ఇలా కిక్ చేసి ఇలా వెనక్కి వస్తారు. ఇలా కిక్ చేయండి. 1 2 నెమ్మదిగా 2 లెగ్స్ని ఈ విధంగా టర్న్ చేస్తాం. ఈసారి లెఫ్ట్ లెగ్తో కిక్ చేస్తాం. 1 2 3 4. మళ్ళీ 1 2 3 4. ఇలా 3 టైమ్స్ చేయాలి. ఓకే, మళ్ళీ చేయండి. 1 టర్న్ చేసేయండి. ఇప్పుడు సెకండ్ టైం 2 మళ్ళీ టర్న్ చేసేయండి. ఇప్పుడు థర్డ్ టైం 1 2. ఓకే, ఇలా 3 టైమ్స్ చేసిన తర్వాత మీరు 2 స్టెప్స్ వెనక్కి అయితే వెళ్ళాలి. ఫస్ట్ రైట్ లెగ్తో స్టార్ట్ చేయండి. 1 2. ఇలా 2 స్టెప్స్ వెనక్కి వెళ్ళిన తర్వాత జంప్ చేస్తూ లెగ్స్ రెండు ఓపెన్ చేసేయాలి. ఇది ఫుట్ వర్క్. మళ్ళీ చేయండి ఇక్కడ నుంచి. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 1. ఈ విధంగా రావాలి. ఇప్పుడు దీనికి హ్యాండ్ మూమెంట్ చూడండి. హ్యాండ్స్ రెండు ఇలా స్ట్రెచ్ చేసి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత 1 2 3 ఈ విధంగా మూవ్ చేస్తాం. మళ్ళీ ఈ టైప్ కూడా సేమ్ 1 2 1 2 3 ఇలా చేయాలి. రెండు కలిపి చూపిస్తాను చూడండి. 1 కిక్ చేసినప్పుడు హ్యాండ్స్ ఇలా రెండు స్ట్రెచ్ అయి ఉండాలి. 2 వెనక్కి లెగ్ ప్లేస్ చేసినప్పుడు హ్యాండ్స్ రెండు ఫోల్డ్ అయిపోవాలి. ఇప్పుడు టర్న్ చేస్తాం కదా, ఆ టైంలో 1 2 3 ఇలా హ్యాండ్ మూమెంట్ చేస్తూ మనం టర్నింగ్ అయితే ఇవ్వాలి. 1 2 3. నెక్స్ట్ ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో 1 2 1 2 3 1 2 1 2 3 ఇలా 3 టైమ్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా క్యాప్ని హోల్డ్ చేసి వెనక్కి వెళ్ళండి. 1 కంప్లీట్గా క్లోజ్ చేయాలి. 2 3 జంప్ చేసి లెగ్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు హ్యాండ్స్ కూడా ఇలా వచ్చేయాలి. అంతే, ఇదే లెగ్ మూమెంట్ ఇంకా హ్యాండ్ మూమెంట్. ఇంకొకసారి రెండు కలిపి ఫాస్ట్గా చేయండి. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 3. ఓకే, సో ఇక్కడి నుంచి చూడండి, మీకు ముక్కాబలా అనేసి సిగ్నేచర్ మూమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా మీరు లెగ్స్ ఇలా ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ చూడండి. మీ లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టుకొని మీ రైట్ హ్యాండ్తో ఇలా హిట్ చేయండి. వన్స్ ఇలా హిట్ చేసిన తర్వాత హ్యాండ్ షిఫ్ట్ చేసేయండి. ఈసారి రైట్ హ్యాండ్ పైకి ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్తో హిట్ చేయాలి. ఇలా 2 టైమ్స్ చేయండి. 1 2 ఇలా చేసిన తర్వాత ఈసారి రైట్ సైడే 2 టైమ్స్ చేస్తాం. అంటే ఫస్ట్ టైం మనం రైట్ హ్యాండ్తో చేస్తాం, తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో చేస్తాం, తర్వాత రైట్తో 2 టైమ్స్ చేయాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. 1 2 3 4. ఈసారి చూడండి, లెఫ్ట్ హ్యాండ్తో స్టార్ట్ చేయాలి. 1 2 3 4. సో ఏ హ్యాండ్తో అయితే మనం స్టార్ట్ చేస్తున్నామో అదే హ్యాండ్ లాస్ట్లో 2 టైమ్స్ చేస్తాం. ఓకేనా? చూపిస్తాను చూడండి. రైట్తో స్టార్ట్ చేస్తాను. 1 2. ఇప్పుడు రైట్తోనే 2 టైమ్స్ చేసి ఎండ్ చేస్తాను. తర్వాత లెఫ్ట్తో స్టార్ట్ చేయండి. 1 2 3 4. ఈ విధంగా అయితే చేయాలి.
ఇలా హ్యాండ్ మూమెంట్ చేస్తున్నప్పుడు మీ లెగ్స్ చూడండి 1 2 3 4 ఇలా నీ దగ్గర బెండ్ చేస్తూ చేయాలి. చేయండి 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి రెండు కలిపి చూపిస్తాను. 1 2 3 4 5 6 7 8 ఇప్పుడు దీన్ని ఫాస్ట్గా చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 వన్స్ ఇలా 2 టైమ్స్ అయిన తర్వాత ఇప్పుడు లెగ్ మూమెంట్ చూడండి. ఇలా రైట్ ముందుకు వెళ్ళి క్రాస్ చేయాలి, తర్వాత లెఫ్ట్ లెగ్ ముందు వెళ్ళి క్రాస్ చేయాలి, తర్వాత మళ్ళీ రైట్తో ఓపెన్ చేసి మళ్ళీ ఈ లెగ్తో కూడా ఇలా ఓపెన్ అయితే ఉంచాలి. ఓకేనా? మళ్ళీ చూపిస్తాను చూడండి. 1 2 3 4 ఇది నెమ్మదిగా ప్రాక్టీస్ చేయండి. వన్స్ మీకు బాగా వచ్చేస్తే అప్పుడు స్పీడ్గా చేయొచ్చు. ఇలా 1 2 3 4. సో స్టార్టింగ్ మనం ఏం చేయాలి? రైట్ లెగ్తో వెళ్ళాలి, తర్వాత లెఫ్ట్ లెగ్తో మళ్ళీ క్రాస్ చేయాలి, ఈసారి రైట్ అండ్ లెఫ్ట్తో ఓపెన్ చేస్తూ వెనకైతే వచ్చేయాలి. ఓకేనా? ఇంకొకసారి చేయండి. 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా లెగ్ మూమెంట్ చేస్తున్నప్పుడు హ్యాండ్స్ రెండు ఇలా ఉంచుకోండి. ఇలా ఉంచుకొని జస్ట్ ఇలా మూవ్ చేయడమే. దీనికి కౌంట్ ఏమి ఉండదు, జస్ట్ మీరు లెగ్ మూమెంట్తో ఫుట్ వర్క్ చేస్తున్నప్పుడు హ్యాండ్స్ ఇలా మూవ్ చేయడమే అంతే. ఇప్పుడు రెండు కలిపి చూపిస్తాను చూడండి. 1 2 3 4 5 6 7 8 ఇలా 2 టైమ్స్ అయితే చేయాలి. మళ్ళీ చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి రెండు కలిపి చేయండి. రెడీ 3 2 1 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 మళ్ళీ చేస్తారు. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 వన్స్ ఇలా మూమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ఈసారి మీ రైట్ లెగ్తో ఇలా ముందుకైతే రావాలి. చూపిస్తాను చూడండి. 1 2 హ్యాండ్ చూడండి దూరంగా ఇలా స్ట్రెచ్ చేస్తూ ఇలా అయితే క్లోజ్ చేయాలి. ఇది సెమీ సర్క్యులర్ వేలో ఉండాలి. చూడండి 1 2 3 4 వన్స్ ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఏదైతే లెగ్తో మీరు వచ్చారో చూడండి, ఈ లెగ్తో వచ్చారు కదా, ఇదే లెగ్ వెనక్కి పెట్టండి. 1 సో ఇది వెనక్కి వెళ్తుంటే ఈ లెగ్ పైకి వస్తుంది, మళ్ళీ ఈ లెగ్ వెనక్కి వెళ్తుంటే ఈ లెగ్ పైకి రావాలి. ఇలా షిఫ్ట్ చేస్తుండాలి లెగ్ మూమెంట్. ఫస్ట్ మీరు రైట్ లెగ్తో వెనక్కి అయితే రండి. 1 నెక్స్ట్ లెఫ్ట్ లెగ్తో 2 3 4 ఇలా 4 టైమ్స్ చేయాలి. వన్స్ ఇలా 4 టైమ్స్ అవ్వగానే ఇందాక మీరు ఇలా రైట్ లెగ్తో వచ్చారు కదా, ఈసారి అలాగే లెఫ్ట్ లెగ్తో రావాలి. 1 ఇది కూడా ఇలా దూరంగా పెడుతూ ఇలా క్లోజ్ చేస్తాం. ఈసారి ఈ లెగ్ని వెనక్కి పెడతాం. 1 2 3 4 ఇలా చేయాలి. ఇప్పుడు రెండు వైపులా కలిపి చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 1 2 3 4 1 2 1 2 3 4 ఇలా రావాలి. ఓకే. ఇప్పుడు దీన్ని హ్యాండ్ మూమెంట్ చూపిస్తాను చూడండి. ఇలా మీ లెఫ్ట్ హ్యాండ్తో హ్యాట్ని అయితే హోల్డ్ చేస్తారు. ఏ లెగ్ అయితే స్ట్రెచ్ చేస్తున్నారో అటువైపు ఉండే హ్యాండ్ ఇలా పాయింట్ చేయాలి. ఓకేనా? రెండు కలిపి చేయండి. 1 2 ఇలా వచ్చేయాలి. వన్స్ ఇది ఇలా పాయింట్ చేసిన తర్వాత లెగ్ క్లోజ్ అవుతున్నప్పుడు ఇలా పాకెట్ దగ్గరికి అయితే వచ్చేయాలి. ఇప్పుడు చూడండి రెండు కలిపి చూపిస్తాను. 1 2 1 2 3 4 ఈసారి లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్. 1 2 1 2 3 4 ఇలా 2 టైమ్స్ చేస్తాం. మళ్ళీ చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 1 2 3 4 1 2 1
2 3 4 ఇలా 2 డైరెక్షన్స్లో మనం డాన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ చూడండి. ఇలా రైట్ లెగ్ ఓపెన్ చేసుకుంటూ లెఫ్ట్ లెగ్ని డ్రాగ్ చేసి చిన్న జంప్ చేస్తాం. ఈసారి మళ్ళీ లెఫ్ట్ లెగ్ని ఓపెన్ చేసుకుంటూ రైట్ లెగ్తో డ్రాగ్ చేసి మళ్ళీ జంప్ చేయాలి. ఇలా 2 టైమ్స్ చేయండి. 1 2 3 4 ఇలా 2 టైమ్స్ చేయాలి. ఇలా లెగ్ మూమెంట్ చేస్తున్నప్పుడు మీ హ్యాండ్స్ రెండు ఇలా హ్యాట్ని పట్టుకొని చూడండి. 1 2 3 4 జంప్ చేసినప్పుడు హ్యాండ్స్ రెండు ఇలా పైకి ఉంచండి. ఇటువైపు కూడా సేమ్ చేయండి. 1 2 3 4 దానికి ఇంకా అందంగా కనిపించాలంటే జస్ట్ ఇలా హెడ్ యూస్ చేస్తూ చేయండి. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 వన్స్ ఇలా అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ రైట్ హ్యాండ్తో ఇలా హ్యాట్ని రిమూవ్ చేసి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో వెనకాల నుంచి క్యాచ్ చేసి మళ్ళీ సేమ్ ఇలా హెడ్ లెవెల్లో ఉంచేస్తారు. ఓకేనా? చూడండి. 1 2 3 4 ఈ విధంగా అయితే పెట్టాలి. ఇలా చేస్తున్నప్పుడు జస్ట్ మీ లెగ్స్ చూడండి. 1 2 1 2 రెండు కలిపి చేయండి. 1 ఓకే, ఈ విధంగా చేయాలి. తర్వాత ఇటువైపు 1 2 1 2 ఇలా మూవ్ చేయాలి. 1 2 ఓకేనా? ఇలా 2 డైరెక్షన్స్లో యూజ్ చేయండి. 1 2 3 4 యాక్చువల్గా దీన్ని హ్యాపీ ఫీట్ అని పిలుస్తాం. ఈ హ్యాపీ ఫీట్ ఫుట్ వర్క్ అనేది నేర్చుకోవడం కాస్త కష్టంగా ఉన్నా వన్స్ మీకు వచ్చేసిందంటే చాలా వెస్ట్రన్ డాన్సెస్లో అయితే యూజ్ చేయొచ్చు. ఈ డాన్స్ ఫుట్ వర్క్ మీద నేను సెపరేట్ వీడియో అయితే చేశాను. నేను ఆల్రెడీ డాన్స్ కోర్స్ వీడియోస్ చేస్తున్నాను కదా, అందులో హ్యాపీ ఫీట్ అని సెపరేట్ వీడియో ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి ఇంకా క్లియర్గా ఈ డాన్స్ ఫుట్ వర్క్ని అయితే నేర్చుకోవచ్చు. వన్స్ మీకు అది వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి అదే సేమ్ ఫుట్ వర్క్ని ఈ డాన్స్లో అయితే అప్లై చేయండి. ఓకేనా? సో చూడండి, ఇలా ఉంచుతారు కదా. సో ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. 1 2 3 లోపల పెట్టేయాలి. మళ్ళీ 1 2 3 లోపల పెట్టాలి. వన్స్ మీరు స్లోగా చేసుకోండి. ఇది వచ్చేస్తే అప్పుడు మీరు స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేయొచ్చు. ఇలా చేస్తూ ఇప్పుడు మీరు ఏం చేయాలి, మీ రైట్ హ్యాండ్తో ఇలా క్యాప్ని రిమూవ్ చేసి లెఫ్ట్ హ్యాండ్తో మళ్ళీ తీసుకొచ్చి మీ హెడ్ దగ్గర అయితే ప్లేస్ చేయాలి. ఇలా రెండు కలిపి చేయండి. 1 2 3 4 1 వన్స్ ఇలా పెట్టేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ లెగ్తో ఇలా రౌండ్ అయితే చేయాలి. అంతే. ఓకేనా? ఇప్పుడు రెండు కలిపి చేయండి. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 1 2 వన్స్ ఇది వచ్చేసిన తర్వాత మీకు మళ్ళీ సేమ్ మూమెంట్ వస్తుంది. ముక్కాల ముక్కాబులా అనేసి ఆ మూమెంట్ అయితే చేయాలి. అంతే. ఇవే డాన్స్ మూమెంట్స్. ఒకసారి నేను ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాతో పాటు కలిపి నేర్చుకోండి. ఓకేనా? చూడండి, ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్లో ఉండండి. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 close. Next 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 3 next 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 1 round. Next 1 2 3 4 5 6 7 8 1 2
3 4 5 6 7 8 అంతే. ఇవే డాన్స్ మూమెంట్స్. నేను ఈ డాన్స్ మూమెంట్స్ అన్నింటినీ యూజ్ చేస్తూ ఒక సెపరేట్ డాన్స్ వీడియోని అయితే చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ వెళ్ళి డాన్స్ వీడియో చూస్తూ నేను ఇప్పుడు చెప్పిన డాన్స్ మూమెంట్స్ అన్నింటినీ కలిపి నేర్చుకొని మంచిగా మీకు నచ్చిన ఈవెంట్స్లో పర్ఫార్మెన్స్ని అయితే ఇచ్చేయండి. ఓకే, సో చూసారు కదా డాన్స్ మూమెంట్స్ చాలా ఈజీగా ఉన్నాయి కదా. సో ఇలాగే మరిన్ని డాన్స్ క్లాసెస్ మీకు కావాలి అనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ ఉంచుకోండి. ఫ్యూచర్లో మరిన్ని క్లాసెస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.